వెల్కమ్ టు వీకే టాక్స్. ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకున్నాం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని లోకల్ విషయాలు మాట్లాడుకుందామా? మడపీతలు లేదా మండపీతలు ఇవి మడ అడవుల్లో పెరుగుతాయి. మడ అడవులు వెట్లాండ్స్లో భాగం. మడ అడవుల్లో ఉండే మెత్తటి సన్నటి గుబురుగా ఉండే మడ అడవుల్లో కింద బొరియల్లో పెరిగేవి మడపీతలు. మండపీతలు అని కూడా అంటారు. ఈ మండపీతలు హై న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. హై ప్రోటీన్ ఎక్కువ ఉండేవి, అలాగే మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవి అనమాట. అయితే ఇప్పుడు అవి దగ్గర 50-60% దాని యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది. కారణం మడ అడవులు నశించడం వల్ల. మనం చూసుకుంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక పులి కలకలం రేపింది. యాక్చువల్గా పులి కలకలం రేపలేదు, పులి మన భయపెట్టలేదు. పులి మన ఆవాసంలోకి రాలేదు. దాని ఆవాసమైన అడవులు మనం ఆక్రమించుకోవడం వల్ల అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక జన ఆవాసంలోకి వస్తున్నాయి. అదే మడపీతలకు కూడా జరిగింది. ఈ మండపీతలకి ఆవాసం వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ హ్యాచరీస్లో పెంచుతున్నాము, కానీ న్యాచురల్ హ్యాబిటేట్ లేకపోవడం వల్ల అవి ఇంకొన్ని రోజులు ఆగితే మన ఎండేంజర్డ్ స్పీషీస్లోకి వేయచ్చు న్యాచురల్ మడపీతల్ని. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఫుడ్ని మనం అందించలేకపోతున్నాం. అలాగే మడ అడవులు అన్నవి అక్కడ ఆ వెట్లాండ్స్లో భాగమైన మడ అడవులు అన్నవి అక్కడ ఎన్విరాన్మెంట్ హెల్తీనెస్ సూచిస్తాయి. వాటి నాశనం అవుతున్నాయంటే అక్కడ ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ చేస్తున్నామని అర్థం. అలాగే కొల్లేరు లేక్ అన్నది రామ్సార్ కన్వెన్షన్లో ఎంటర్ అయిన ఏపీ నుంచి ఏకైక సైట్ ప్రస్తుతానికి. ఇంకా యాడ్ చేయడానికి మన ప్రభుత్వం ట్రై చేస్తుంది. మంచినీటి సరస్సు ఇది. దీని యొక్క ప్రాబ్లమ్స్, దీని యొక్క ఆక్రమణ గురించి, వాటి గురించి కూడా మనం చూడాలి అంటే రిపబ్లిక్ అనే మూవీ ఉంది, సాయి ధరమ్ తేజ్ది. అందులో క్లియర్గా ఉంది. కోర్టులో చాలా కేసులు ఉన్నాయి. కొల్లేరులోకి ఎలా దురాక్రమణకు అవుతుంది అనేది ఆ మూవీలో చూపిస్తే ఉన్న కేసులు చాలా కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి హైకోర్టులో కొల్లేరు లేక్ గురించి. అయితే కొల్లేరు లేక్లో అవుట్లెట్ ఏంటంటే ఉప్పుటేరు. అంటే మంచినీటి సరస్సు నుంచి వచ్చే ఈ మంచినీరు ఉప్పుటేరులో కలవడం వల్ల అక్కడ ఆ ఉప్పుటేరులో శాలినైజేషన్ చాలా తక్కువ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆక్రమణకు గురవడం వల్ల ఏమైంది, మంచినీరు రావటం లేదు. దాంతో ఉప్పుటేరు అక్కడ ఎనమదోల డ్రైన్తో కలుస్తుంది అనమాట. భీమవరం నుంచి మొగల్తూరు అవన్నీ సముద్రంలో కలిసేంత వరకు కూడా ఆ ఉప్పుటేరు చాలా న్యాచురల్గా మంచి ఫిషరీస్ అక్కడ వ్యవసాయంతో పాటు అక్కడ ప్రధాన వృత్తి చేపల వేట, ఆ యొక్క చుట్టూ పరివాహక ప్రాంతాలు అన్ని వాళ్ళకు కూడా. కానీ ఇప్పుడు మంచినీరు రాకపోవడం వల్ల శాలినైజేషన్ ఎక్కువ పెరిగిపోయి అక్కడ మత్స్య సంపద అన్నదే లేకుండా పోయింది. ఒకప్పుడు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు అసలు అక్కడ వాళ్ళకి కూడా అది లేదు. ఇది ఒకటి. అలాగే కలువ పూలు పెరిగేది చిత్తడి నేల, బురద నేలల్లోనే పెరుగుతాయి. ఈ బురద నేలలు పంట కాలువల చుట్టూ కానీ, లేదు అంటే చిన్న చిన్న సరస్సులు, చెరువుల చుట్టూ కూడా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. ఒక విధంగా మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ చెరువులు చాలా వాటికి ఆక్రమణ గురైనాయి. ఒక విధంగా వెట్లాండ్స్ అంటే కార్బన్ సింక్స్ ఆ ఏరియాలో. అలాగే స్పాంజ్ లాగా వాటర్ని అబ్జర్వ్ చేసి ఫ్లడ్స్ కంట్రోల్ చేస్తాయి. ఫ్లడ్ మేనేజ్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేసేది వెట్లాండ్స్. ఈ చెరువులు ఇవి వెట్లాండ్స్లోకి రాకపోయినా ఆ చుట్టూ ఉన్న బురదలు మాత్రం ఒక విధమైన వెట్లాండ్సే. అవి ఆ ఏరియాకు వచ్చే వరదల్ని అరికట్టడానికి కీ రోల్ ప్లే చేసేవి. కానీ ఇప్పుడు అవి ఆక్రమణ గురైన, అలాగే కొన్నిటిని బ్యూటిఫికేషన్ అనే పేరుతో మనం ఏం చేస్తున్నామంటే చక్కగా సిమెంట్ కట్టి ఒక బెంచ్ ఒకటేసి సీనరీ అంటున్నాం. ఒక విధంగా మన ఎన్విరాన్మెంట్ని మనమే పాడు చేసుకున్నాం. న్యాచురల్ సింక్స్ని మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం. అలాగే ఒకప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారనమాట. ఏమని, వాన వస్తే వరద వస్తే అంటూ భయపడ్డారు పాఠశాల అని ఖండికలో. ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్కి మెయిన్ రీజన్ ఏమంటే చెరువులను ఆక్రమించడం. చెరువులు అనేవి వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి, మొత్తం ఆ చుట్టూ ఉన్న వరదల్ని మొత్తం అన్నిటిని తీసుకుంటే. మనం చూసుకుంటే మన చుట్టుపక్కల చాలా చెరువులు ఇప్పటికే కబ్జా అయినాయో, అక్కడ బిల్డింగ్స్ కట్టడం చాలా జరుగుతూ ఉంటాయి. ఆ చుట్టూ ఉండే కలువ పూలు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉండకపోవచ్చు. మన చిన్నప్పటి జ్ఞాపకాలను కలువ పూలు ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు. కారణం వాటి యొక్క ఆక్రమణ. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వెట్లాండ్స్ కాపాడడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలలో 2025లో 16 సైట్స్ని వెట్లాండ్స్కి గుర్తించారు. ఒక విధంగా ఇది హైయెస్ట్ రికార్డ్ అనమాట సౌత్ ఇండియాలో ఒకే రోజు అని చేయడం. అలాగే కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ లాగా వెట్లాండ్స్కి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అలాగే 90% ఆఫ్ ద వెట్లాండ్స్ యొక్క బౌండరీస్ని డిస్ప్లేస్ చేశారు. దీనివల్ల దురాక్రమణ గురి కాకుండా, ఎవరో ఒక ఆక్రమణ ఉంచకుండా పక్కాగా దాన్ని డిస్ప్లేస్ చేశారనమాట.
వాన వస్తే వరద వస్తే అంటూ శ్రీశ్రీ గారు భయపడినట్టు మనం భయపడకుండా ఉండాలి అంటే మనం వాటిని మనమే కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ ఏవి ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like the content, please like and subscribe.